భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు పార్టీ ఆదేశం మేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ మాధవనగర్లో జరిగింది. ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించడం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ, జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మా లోకల్ కార్పొరేటర్ ప్రమోద్ గారు, మా ఇతర కార్యకర్తలు మొత్తం పాల్గొనడం జరిగింది. యావత్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ పోయినా కూడా మాట్లాడినప్పుడు మోదీ గారి కార్యక్రమాలు ఏమేమి మాకు అందరికి చేస్తున్నారో అన్నీ కూడా మాకు అవగాహన ఉంది. రేషన్ బియ్యం దగ్గర నుంచి స్ట్రీట్ లైట్స్ కాడికి వెళ్ళి సీసీ రోడ్ నుంచి డ్రైనేజీల నుంచి ఈ రకమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి హైవేసు, రైల్వేసు, ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్లు, నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, ఇక్కడి నుంచి నేషనల్ టర్మరిక్ బోర్డు దాకా అన్నీ కూడా ప్రజలకి అవగాహన ఉంది. థ్యాంక్స్ టు మీ మీడియా అండ్ సోషల్ మీడియా. మీ మీడియా ఎప్పుడన్నా మా చూపెట్టకున్నా మా సోషల్ మీడియా చూపెడతాం. సో మోదీ గారి నాయకత్వాన్ని ఇదే రకంగా బలపరుస్తూ ఆయనకు ఆశీర్వాదం కొనసాగించాలని కూడా మేము అందరినీ కోరుతాం. నవోదయ స్కూళ్ళ మీద మళ్ళీ నవోదయ స్కూళ్ళు మనకి తెలంగాణ రాష్ట్రానికి 7 వచ్చినాయి. అందులో 2 నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చినాయి. ఆ 2 కూడా వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ నాయకులు కీచులాడకుండా నాకు అనకుండా జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు లొకేషన్ ఫైనల్ చేసుకుంటే బెటరు. నా నియోజకవర్గం అని. నేను బీజేపీ వాడిని, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నేను ప్రతిపాదన చేసిన దాన్ని రాజకీయం చేసి డిలే చేసారు. ఇప్పటికన్నా రాజకీయం మానేసుకొని పెద్ద మనిషి లెక్క వ్యవహారాలు చేసి ప్రజలకు ఏ జాగాలో ఉంటే అందుబాటులో మంచిగా ఉంటుందో అది చేసుకుంటే బెటర్. జగిత్యాల జిల్లాలో ఆల్రెడీ జాగా ఫైనల్ అయింది. మొన్న ఇవన్నీ కూడా మీడియా ముందర నేను పెట్టడం జరిగింది నవోదయది. దాని తర్వాత అన్న వీళ్ళు సుధరాయించారని నేను అనుకుంటున్నాను.